ప్రత్యేకమైన దృష్టి లాస్ట్ వారి మీదకి లాస్ట్ వారి మీదకి ఉంచుతారు అనేది ఆయన హృదయం ఏంటో మనకు అర్థం. వై హీ స్టాండ్స్ విత్ దెమ్ అనేది అర్థం చేసుకోవడానికి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ హిస్ పారబుల్స్. ఓకే, బిఫోర్ వీ గో టు ద పారబుల్స్ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఒక మాట ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండగా, ఒక వ్యక్తి ఒక భార్య లేదా ఒక ప్రేయసి ఉండగా, వారు దిస్ ఇస్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఉండగా వారిద్దరికి కుమారులు పుట్టారనుకోండి, భర్త ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తున్నారనుకోండి, ఆ ఇద్దరికి కుమారులు ఉండి ఎప్పుడైతే వారికి ఆస్తిని పంచిపెట్టే తరుణం వచ్చిందో ఎవరికి రెట్టింపు భాగం ఇవ్వాలంటే, భర్త ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నాడో అతని కుమారునికే రెట్టింపు ఆస్తి ఇచ్చి జ్యేష్ఠత్వాధికారము వానికి ఇవ్వాలి. దిస్ ఈస్ ద లా ఆఫ్ ద లార్డ్. దావీదు చూసామనుకోండి, దావీదు ఇస్ ద వెరీ లాస్ట్ పర్సన్, బట్ హీ బికేమ్ ద king. Solomon is the same case. Solomon has become king. It's the same case. ఇంకా మనం అర్థం చేసుకుంటే జోసెఫ్ is the same case. కయీను హేబెలు రెండవ వారిని దేవుడు అంగీకరించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ మొత్తంలో మనం చూసేది ఏంటి అని అంటే, ఎవరితో దేవుడు